వెళ్ళండి. హలో సార్. హలో. హాయ్. మీకు కాదు సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరు? ఐఎమ్ చైతన్య. ఊర్ని తల్లి, మా అయ్యగాని పేరు భలే తెలుసుకున్నావు కదరా. నీ కాసేపు నోరు తెరవకే. నువ్వు బంటోడా అంటే వినటానికి చాలా చండాలంగా ఉంది. అబ్బో, ఈడోదో పెద్ద క్లాస్ గా మాట్లాడినట్టు. సరే మాట్లాడితే. మీరు ఇండియాలో ఉన్నారని మీ శ్వేత చెప్పింది. నో ఐ మీన్ ఐ హావ్ బీన్ స్టేయింగ్ ఇన్ అమెరికా సిన్స్ 6 years. ఓ ఐ సీ. యుఎస్ఏలో ఎక్కడుండేవారు? టెక్సస్. ఓ అవును, అమెరికాలో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారంట. తప్పడుగా ఊరికే తెలుసుకుందామని అడిగా. మీరు అడిగింది ఎలా ఉందో తెలుసా అండి? ఎలా ఉంది సార్? ఇండియాలో ఆడవాళ్ళకి మాత్రమే పిల్లలు పుడతారంటగా అన్నట్టుగా ఉంది. సారీ సార్. ఏమండి, అయినా నాకు తెలియక అడుగుతున్నాను. పేరెంట్స్ మీటింగ్ అంటే పిల్లల్ని క్వశ్చన్ అడగాలి కానీ నన్ను క్వశ్చన్ అడుగుతున్నారండి మీరు. సారీ సార్. చెప్పండి, మీ పాప ఎలా చదువుతుంది? బాగా చదువుతుంది సార్. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది, బాగా హార్డ్ వర్క్ చేస్తుంది, డిసిప్లిన్డ్గా ఉంటుంది. ఓవరాల్గా పిల్లలందరికీ రోల్ మోడల్లా ఉంటుంది. వెరీ నైస్, కీప్ ఇట్ అప్ శ్వేత. మీ నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి నువ్వు బాగా చదువుతున్నావని అర్థమైంది. సార్ థ్యాంక్ యూ సార్. మీట్ యు అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దామా. అబ్బా, మస్త్ యాక్టింగ్ చేసినారా బండోడా. బండోడానికి వినడానికి చాలా అసహ్యంగా ఉంది. ఏడా, నువ్వు బండోడివి కాకపోతే బక్కోనివా? పద పద. బాబోయ్, దీని తండ్రి ఎవడో గాని దీని దెబ్బకి పారిపోయి ఉంటాడు. గీతేది? గీత? అమ్మో, అది ఇటు వెళ్ళింది. ఇటొద్దు. గీత, గీత. ఈ శ్వేత చెట్టుకి పోయినది. కాసేపు విశ్రమించేదను. నాన్నగారండి, సక్సెసా అండి? ఫుల్ సక్సెస్. సీసా తాగి తిని. ఇంతకీ నీవు ఎవరు? అరే, మీరు భలే నటిస్తారండి. నేను శ్వేతకి తండ్రిగా నటించమంటే మీరు నేనెవరో తెలియనట్టు నటిస్తున్నారండి. నేను నటించుటలేదు బాలిక, నేను. చాలండి, లోపలికి వెళ్దాం పదండి. రండి నాన్నగారండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,